హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. నేను ఈరోజు ఎగ్ పులావ్ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఎగ్ పులావ్? ట్రై చేయకపోతే ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. నాకైతే వెజిటేబుల్స్ కంటే నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం. అందులో కూడా ఇట్లా ఫ్రైడ్ ఐటమ్స్, బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటివి అయితే నేను కడుపు నిండా తింటాను. అదే వెజిటేబుల్స్ ఇంట్లో వండిననుకో ఆ రోజు కొంచెం ఉపవాసమే అనమాట నాకు. సో నేను ఎలా చేసుకుంటానన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా కాట్లు పెట్టాలన్నమాట చాకుతోటి. నెక్స్ట్ ప్యాన్లో ఆర్ కుక్కర్లో, నేను కుక్కర్లోనే ప్రాసెస్ అంతా చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే చేసేస్తున్నాను. మళ్ళీ ఎక్స్ట్రా గిన్నెలు తోమడం ఎందుకని కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఇందాక కాట్లు పెట్టుకున్న ఎగ్స్నే కదా అది పెట్టేసుకొని కొంచెం కారం, ఉప్పు, పసుపు ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ అదే కుక్కర్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈవినింగ్ టైంలో ఏం కర్రీ చేయాలి అని ప్రతి హౌస్ వైఫ్కి అదొక తలకాయ నొప్పి. ఆ టైంలో ఇట్లా ఈవినింగ్ చేసేసుకున్నాం అనుకో చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అండ్ మంచిగా కూడా తినేయచ్చు. నేను పచ్చిమిర్చి చేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఒక 5 to 10 minutesలో అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట. అప్పటి వరకు చాలు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత దీంట్లో నేను టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్ టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టేసుకున్న వేసుకోవచ్చు. నేను ప్యూరీ లాగా చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పటికీ నేను కూరలో కరివేపాకు పక్కకు తీసినట్టు టమాటోస్ కూడా పక్కకు తీస్తాను అనమాట, ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా. సో టమాటో ప్యూరీ వేసిన తర్వాత కొంచెం ఇట్లా పైకి తేలుతుంటుంది అనమాట ఆయిల్. ఆ టైంలో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ ఒక 5 minutes ఆగిన తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. ఒక్క 2 to 3 minutes ఆగిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్ ఒక 20 to 30 minutes వరకు నానబెట్టుకోవాలన్నమాట. ఆ రైస్ని ఈ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలన్నమాట. అంటే రైస్ 1 glass తీసుకుంటే వాటర్ 2 glass తీసుకోవాలి. నేను 1.5 glass రైస్ తీసుకున్నాను కాబట్టి 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. అంతా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి కుక్కర్ క్యాప్ పెట్టేసేయాలి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. నాకు ఎంతో సపోర్టివ్గా అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ది బెల్ ఐకాన్. కుక్కర్ ఒక విజిల్ రాగానే ఎగ్ పులావ్ అన్నది రెడీ అయిపోతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.